హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వీన్ ఫ్యాషన్స్ కర్నూలు అండి. ముందుగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన వీడియోస్, మన ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్, కస్టమర్స్, వ్యూవర్స్ ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన చిన్న బిజినెస్, మన చిన్న ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషం అండి. మనకు మంచి ప్రోడక్ట్ తయారు చేస్తున్న వ్యూవర్స్కి, ఆ ప్రోడక్ట్ను సాటిస్ఫై అవుతున్న కస్టమర్స్కి చాలా 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 థ్యాంక్స్ అండి. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరం కూడా సంతోషంగా, సంబరాలు, వేడుకలు, ఆనందంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తప్పకుండా నేను చేసుకునే దినవారీ ప్రార్థనలో కూడా మీరందరూ కూడా ఉంటారు. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు మా పిల్లలు స్కూల్కి వెళ్తారండి. మా పిల్లల గురించి ప్రేయర్ చేసుకోవడంతో పాటుగా స్కూల్కు వెళ్ళిన ప్రతి బిడ్డ క్షేమంగా మళ్ళీ ఇంటికి చేరాలని కోరుకుంటా. అంటే ఈ ఊరు, ఈ ప్రాంతం, ఈ వారు, వీళ్ళు, వాళ్ళు అని తేడా లేకుండా స్కూల్కు వెళ్ళిన ప్రతి బిడ్డ కూడా మళ్ళీ తన కుటుంబాన్ని చేరాలి తల్లిదండ్రుల దగ్గరికి. అలాగే ఉద్యోగం చేసే ప్రతి వ్యక్తి కూడా తన విధులను నిర్వర్తించుకొని క్షేమకరంగా తన కుటుంబాన్ని చేరాలి. అలాగే ప్రయాణించే ప్రతి వారు కూడా క్షేమకరంగా ఇల్లు చేరాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. నాకు ఉన్న సమయంలో నా ప్రార్థనలో భాగంగా నేను కోరుకుంటాను. అంతేకాకుండా ఇప్పుడు మనం రోడ్డు మీద ప్రయాణించేవారు, గాలిలో ప్రయాణించేవారు, నీటిలో ప్రయాణించే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఉద్యోగి కూడా క్షేమకరంగా ఇల్లు చేరాలని నేను కోరుకునే, మనస్ఫూర్తిగా చేసుకునే ప్రార్థనలో ఒక భాగం అండి. ఇకపోతే మీరు మా వ్యాపారానికి సపోర్ట్ చేస్తున్నారు చూడండి, అది కూడా చాలా చాలా అమూల్యమైన సహకారము, చాలా విలువైనది. ఇంకా మరొక విషయం అంటారా, ప్రార్థించే పెదాల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని కూడా వింటారు కదా, ఉంది కదా ఆ మాట కూడా. ఆ ప్రకారంగా ఈ నూతన సంవత్సరంలో మన ఛానల్ నుండి కొంత సొమ్మును అనాథ బిడ్డలకి, చిన్నపిల్లలకి, వృద్ధులకి ఉపయోగపడే రీతిలో కొంత సొమ్మును అందించాలనుకుంటున్నాము మన ఛానల్ తరపున. ఎందుకంటే అది మన కస్టమర్స్ ద్వారాగా కావచ్చు, మన సబ్స్క్రైబర్స్ ద్వారాగా కావచ్చు. ఆ సొమ్మును మేము అందిస్తాము మన ఛానల్ ద్వారాగా. ఆ సొమ్మును ఏ రూపాయి వృధా కాకుండా ఆయా ప్రదేశాలకు చేరవేస్తే చాలా బాగుంటుందని ఆలోచిస్తున్నామండి. మేమైతే చేయడానికి సిద్ధమే. మరి మీరు కూడా సహకరిస్తారని ఈ వీడియో చూస్తున్న మా కస్టమర్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, ఒకరో ఇద్దరో ముగ్గురో మేము చేసే పనికి సహకారం అందిస్తారని ఆశిస్తున్నాము. మీ సహకారం ఉంటే కొంచెం మనం సర్వీస్ చేసినట్లుగా ఉంటుందండి. ఈ సొమ్ము కూడా మన కస్టమర్స్ ఇస్తారు కదండి, అందులో కొంత లాభం ఉంటుంది కదా. ఆ లాభంలో కొంత, ఒక 5 నుండి 10% మళ్ళీ మన కస్టమర్స్ ద్వారాగానే కొన్ని అనాథ శరణాలయాలకు కానీ, వృద్ధాశ్రమాలకు కానీ చేర్చాలని తలంపుతో ఈ వీడియో చేస్తున్నామండి. నూతన సంవత్సరంలో నూతన ఆలోచనలతో, నూతన క్రియలలోకి వెళ్ళాలని నా ఆలోచన. మరి ఇది క్రిస్మస్ రోజున మనం పెట్టామనుకోండి, కొందరు ఇష్టపడతారు. పొంగల్కి మనం ఈ వీడియో పెట్టామనుకోండి, మరి కొందరు ఇష్టపడతారు. అదే నూతన సంవత్సరంలో అయితే ప్రతి ఒక్కరూ ఆనందంగా, సంతోషంగా చేసుకుంటారండి సెలబ్రేషన్స్. ఓకేనా? కాబట్టి మీకు ఇష్టమైతే కొంత సొమ్ముతో ప్రారంభిద్దాం. అది నెలకు ఒకసారి చేద్దామా, లేదంటే 3 నెలలకు చేద్దామా, 6 నెలలకు చేద్దామా, సంవత్సరానికి చేద్దామా అంటే మాక్సిమం నేను ఎంతవరకు నేను చెల్లిస్తానో అంత సొమ్మును చెల్లించడానికైతే సిద్ధంగా ఉన్నాను. మరి ఈ వీడియో చూస్తున్న మన కస్టమర్స్, ఆల్రెడీ థంబ్నెయిల్ పెట్టాం కదండి, మన కస్టమర్స్కి కొంత మన కస్టమర్స్కి మన నుండి కొంత నగదు బదిలీ చేస్తాము. అమౌంట్ అనేది థంబ్నెయిల్లో కూడా చూశారు కదా. కాబట్టి మీకు ఇష్టమైతే మీరు సహకరించండి. అంతేకాకుండా మన ఛానల్ ద్వారాగా అందించే సహాయం అనేది అది వస్తు రూపంలో కానీ, డబ్బు రూపంలో కానీ, మరొక దేని రూపంలోనైనా కూడా వాళ్ళ దగ్గరికి చేరవేస్తాం. అవసరం ఉన్న వ్యక్తుల దగ్గరికి, అవసరం ఉన్న సంస్థల దగ్గరికి. కాబట్టి ఇందులో ఏ ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా ఉంటే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నామండి. ఇలాగా చేయటం వల్ల ఇది వ్యాపారంలో భాగం కాదండి. ఒక కస్టమర్స్ని ఆకట్టుకునేలా, అట్రాక్టివ్ చేసుకోవడం కోసము చేసే పని అయితే కాదు. ఎందుకంటే మనకు దేవుడు చేసిన మేలులను బట్టి, దేవుడు మహిమతో మనం ఉన్నాము కాబట్టి
కొంత సొమ్మును వచ్చిన దానిలో కొంత సొమ్మును ఈ విధంగా ఖర్చు పెట్టాలనుకుంటున్నాము. మరి ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఎప్పుడు ఖర్చు పెడతారు, ఎంత ఖర్చు పెడతారు, ఎలా ఖర్చు పెడతారు, ఇలా ఖర్చు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి, దీనివల్ల ఏమి మీరు లాభం పొందుతారు అనే డౌట్స్ కూడా చూసేవారికి రావచ్చు. వాటికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మీకు మరొక వీడియోలో కొంత టైం ఉన్నప్పుడు సంక్షిప్తంగా మీకు వివరిస్తాను. మరి ఓకే అండి, ఈ నూతన సంవత్సరంలో సంతోషంగా అందరము కూడా సుఖ సంతోషాలతో అందరూ కూడా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన యూట్యూబ్ ఫ్యామిలీ, మన చిన్న యూట్యూబ్ ఫ్యామిలీకి సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, చాలా కృతజ్ఞతలండి. అంతేకాకుండా మరొక ఆలోచన అండి, ఇప్పుడు కొందరు మంచి స్కిల్స్, క్రియేటివ్ థాట్స్, లాజికల్ థింకింగ్స్ ఉన్న వాళ్ళు మంచి క్రియేటివ్గా చేసే కొన్ని పనులు ఉంటాయి. వాళ్ళ చిన్న చిన్న వ్యాపారాలు కావచ్చు, వాళ్ళ స్వయం ఉపాధి కోసం చేసే పనులు కావచ్చు. ఇలాంటి వాటిని కూడా మన ఛానల్ ద్వారాగా అప్లోడ్ చేస్తే వాళ్ళ యొక్క స్కిల్స్ బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే ఇక్కడ టైలరింగ్ చేసే వాళ్ళు కానీ, మగ్గం వర్క్ చేసే వాళ్ళు కానీ, స్వయం ఉపాధి కోసం కష్టపడే వాళ్ళను కూడా మన ఛానల్లోనికి తీసుకొని వచ్చి వాళ్ళ చేసే చేతి వృత్తులను, చేతి పనులను కొంత ఎంకరేజ్ చేస్తూ కొంత ప్రమోట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. అంటే నాకు వీలైనంత సమయంలో వీలైన వాళ్ళని కవర్ చేస్తూ, ముందుగా నా సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళను కవర్ చేస్తూ వాళ్ళ చేతి పనులను మన ఛానల్ ద్వారాగా కొంత వెలుగులోనికి తీసుకురావాలని అనుకుంటున్నాము. అల్లే ఇలా చిన్న చిన్న ఆలోచనలు ఉన్నాయి. మరి అవి మీకు ఓకే, బాగుంటుంది అంటే కొంచెం ముందుకెళ్దాం. అంతే కదండి, మీ మనసులో మాట కూడా తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి ఆలోచనలు అయితే చాలా ఉన్నాయి. అంటే ఇందులో వ్యాపారపరంగా నేను లాభం కోసం చూడలేదండి. అంటే ఎవరో మహిళ తన చేతి వృత్తులను మన ఛానల్ ద్వారాగా అందిస్తే నాకు లాభం వస్తుంది అనుకోవట్లేదు. ఆ మహిళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది, తను చేసే పని మన ఛానల్ ద్వారాగా వెళ్ళినప్పుడు 10 మందికి తెలుస్తుందని అనుకుంటున్నానండి. ఇది కంప్లీట్ గా లాభం కోసం చేసేది కాదు, కస్టమర్లని అట్రాక్టివ్ గా నా వైపు తిప్పుకోవడం కోసం అయితే కాదండి. నాకున్న అవకాశంలో కొంత హెల్పింగ్ గా నూతన సంవత్సరంలో చేయడానికి సిద్ధపడుతున్నాం. మరి మీకు ఇష్టమైతే మీ సలహా కూడా అందించండి, అది కూడా పాజిటివ్ గా ఉంటే చాలా మంచిది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలండి. ఇక్కడ వ్యాపారంలో వచ్చిన లాభంలో కొంత సొమ్మును ఖర్చు పెట్టాలనుకుంటున్నాము. అంతేకాని కస్టమర్స్ నుంచి కానీ, మరొకరి గురించి నుండి కానీ, ఎవరైనా స్పాన్సర్ చేయమని కానీ ఇక్కడ మేము కోరటం లేదండి. మా శక్తి మేరకు, మాకు శక్యమైనంత వరకు కొంత సొమ్మును ఖర్చు పెట్టాలని అనుకుంటున్నాము. ఇది క్లియర్ గా మీరు అర్థం చేసుకోవాలి. అయ్యో ఈ విధంగా చేయటం వల్ల ఎవరినైనా సహాయం కోరి ఆ సొమ్మును ఖర్చు పెడతారేమో అనుకోవద్దండి. మీరు మా ప్రోడక్ట్ కొనడం వల్ల కొంత లాభం మాకు వస్తుంది. ఆ లాభంలో కొంత శాతం, అది 5%, 10%, మాకు వీలైనంత వరకు, మాకు చేతనైనంత వరకు దాన్ని ఖర్చు పెట్టాలనుకుంటున్నాము. ఈ అంశాన్ని క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరికొన్ని ఆలోచనలతో, మరి నూతన క్రియలతో, మరొక వీడియోతో మళ్ళీ పూర్తి డీటెయిల్స్ లో మరి మీ ముందుకు వద్దాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.